హలో స్టూడెంట్స్, ఈ వీడియోలో మనము మేడ్చల్ డిస్ట్రిక్ట్ సంబంధించిన ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు స్పెషల్ టెస్ట్ పార్ట్ ఏ పార్ట్ బి క్వశ్చన్ పేపర్ అనాలిసిస్ గురించి చూద్దాం. అంటే చర్చిద్దాం ఒకసారి ఈ క్వశ్చన్ పేపర్ ఎలా ఉంది అనేది. ఒకవేళ మీరు నా ఛానల్ ఫాలో అయ్యి హైదరాబాద్ డిస్ట్రిక్ట్ క్వశ్చన్ పేపర్ చూసినట్టయితే సిమిలర్గా ఉంది స్టూడెంట్స్. హైదరాబాద్ డిస్ట్రిక్ట్ క్వశ్చన్ పేపర్ అండ్ మేడ్చల్ డిస్ట్రిక్ట్ క్వశ్చన్ పేపర్ ఆర్ ఎలైక్ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా లేదు, కొన్ని మార్పులు చేర్పులు ఉన్నాయి. సో ఫస్ట్ ఈ ఈ ఉపవాచకం నుంచి రామాయణం నుంచి ఒక పేరా వచ్చింది, గెస్ట్ చేసినట్టే. దానికి తగ్గ 5 క్వశ్చన్స్ ఇచ్చాడు, 5 మార్కులు. సో ఇది ఆ బిట్. కింది పద్యాన్ని ఒకదాన్ని పూరించి భావం రాయాలి. పొత్తంపై కడు నేర్పుతో వేద పురాణ శాస్త్ర పదవి. ఈ రెండిట్లో ఏదో ఒకటి రాస్తే 5 మార్కులు వస్తాయి. సో హైదరాబాద్ డిస్ట్రిక్ట్లో కూడా ఇదే క్వశ్చన్ అడిగాడు. కింది అపరిచిత పద్యాన్ని చదివి ఇచ్చిన ప్రశ్నలకు సమాధానం రాయండి. 5 క్వశ్చన్లు ఇస్తాడు, 2 మార్కులు ఇచ్చి 10 మార్కులు ఉంటుంది. ఈ పద్యం ముందుకి చూసుకొని 5 మార్కులు రాస్తే మీకు ఫుల్ మార్క్స్ వస్తాయి. సుమతి పద్యం. సెకండ్ వ్యక్తీకరణ సృజనాత్మకత 40 మార్కులు ఉంటాయి. సో ఫస్ట్ షార్ట్ ఆన్సర్. కింది ప్రశ్నలకు 5 నుండి 6 వాక్యాల్లో సమాధానం రాయండి. 4 క్వశ్చన్లు 3 మార్కులు ఇచ్చి 12. ఎలాంటి చాయిస్ ఉండదు. 12వ ప్రశ్న, తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం నాటి తక్షణావసరాలు ఏమిటి? 13వ క్వశ్చన్, జీవన భాష్యం పాఠ్య రచయిత గురించి రాయండి. జీవన భాష్యం పాఠ్య రచయిత గురించి అంటే మనము సి నారాయణ రెడ్డి గురించి రాయాల్సి ఉంటుంది. 14, గోల్కొండ పట్టణంలో జరుగుతున్న వ్యాపారం గురించి తెలుపుము. ఆకలి మనిషి విచక్షణను నశింపజేస్తుంది. భిక్షపాఠం ఆధారంగా రాయండి. ఇప్పుడు లాంగ్ ఆన్సర్స్. శతక మధురంలో శతక పద్యాలు నువ్వు తెలుసుకున్న నీతులు ఏమిటి వివరించండి. భిక్షపాఠం ద్వారా కోపం వల్లనే కలిగే చెడు పరిణామాల గురించి రాయండి. సో శతక మధురిమ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్, భిక్షలో కూడా ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్. గోల్కొండ పట్టణం గొప్పతనాన్ని, వైభవాన్ని, ప్రత్యేకతను గురించి తెలపండి. నెల్లూరు కేశవస్వామి రాసిన కథల విశిష్టతను ఈ సొంత మాటల్లో రాయండి. ఈ రెండిట్లో ఏదో ఒకటి రాయాల్సి ఉంటుంది. 7 మార్కులు. సో ఉపవాచకం రామాయణం నుంచి ఎలాంటి ప్రశ్నలు అడగడో చూద్దాం. రామునికి రావణునికి మధ్య జరిగిన యుద్ధాన్ని వర్ణించండి. సీతాన్వేషణలో రాముడికి సహాయం సహకారాలు అందించిన హనుమంతుని గొప్పతనం గురించి రాయండి. సో ఇవన్నీ వీడియోస్ నిన్న అప్లోడ్ చేశాను స్టూడెంట్స్. యూ మైట్ బి వాచ్. సృజనాత్మకత, ప్రముఖ కథానాయకుడు ఆర్ క్రీడాకారుడు మీ పాఠశాలకు వస్తే నీవు వారి నుండి ఏం తెలుసుకోవాలనుకుంటున్నావో కొన్ని ప్రశ్నలు తయారు చేయండి. అంటే ప్రశ్నావళిని తయారు చేయాలి. మీ గ్రామంలో ప్రతి సంవత్సరం జరిగే జాతర విశేషాల గురించి తెలుపుతూ ఒక కరపత్రం అంటే పోస్టర్ తయారు చేయాలి. సో ఈ రెండిట్లో ఏదో ఒకటి రాయాల్సి ఉంటుంది. 7 మార్కులు. ఇప్పుడు పార్ట్ బి గురించి డిస్కస్ చేద్దాం. పార్ట్ బిలో 20 క్వశ్చన్స్ ఉంటాయి, 20 మార్క్స్. పార్ట్ బి ఎప్పుడు మనకి సొంత వాక్యాలతో స్టార్ట్ అవుతుంది. 2 సొంత వాక్యాలు ఇస్తాడు, 2 మార్కులు. అపారమైన పుట్టినీళ్ళు మీరు ఏదైనా రాయొచ్చు స్టూడెంట్స్, సొంత వాక్యాలు కాబట్టి ఈజీలీ యూ కెన్ స్కోర్ 2 మార్క్స్. తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తుపై సందేహానికి తావు లేదు. గీత గీస పదానికి అర్థం రాయండి. తావు అంటే చోటు. తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తుపై సందేహానికి చోటు లేదు. గోల్కొండ పట్టణంలో రమారమి 40,000 ఇండ్లు ఉండెను. గీత గీసిన దానికి అర్థం. రమారమి అంటే సుమారు. కరెక్ట్ ఆప్షన్ ఏ. మజ్ను రుజురు. 5వ క్వశ్చన్, మజ్ను బురుజుకు వాయువు దిశ నుండి దొడ్డ బోల్బావ వృక్షం ఒకటి ఉండెను. గీత గీస పదానికి పర్యాయ పదం రాయాలి. వృక్షం అంటే చెట్టు, తరువు. ఇది కరెక్ట్ ఆప్షన్ డి. నెల్లూరు కేశవస్వామి ఉత్తమ కథలు సంపుటి పీఠిక రాసింది ఎవరు?